మీరు రాఖీ పండుగని కేవలం అన్నా చెల్లెళ్ళకి మాత్రమే అనుకుంటే తప్పులో కాలేసినట్టే. చాలా మంది నమ్మకానికి విరుద్ధంగా మొట్టమొదటి రాఖీ కథ సిస్టర్ది కాదు, ఒక భార్య తన భర్త ప్రాణాలను కాపాడడానికి మొదలుపెట్టింది. చూద్దాం రండి. ఋగ్వేదం అలాగే భాగవత పురాణం ప్రకారం దేవతల రాజు ఇంద్రుడు వృత్రాసునితో యుద్ధంలో చిత్తుగా ఓడిపోయినప్పుడు తన భార్య సచీదేవి ఒక మ్యాజిక్ దారాన్ని అతని చేతికి కట్టింది. అంతే, ఆ ఒక్క దారంతో అతను యుద్ధాన్ని గెలిచాడు. ఆ దారమే రాఖీ. కానీ ఆగండి, ఇంకా ఉంది. మహాభారతంలో ద్రౌపది కృష్ణుడి గాయానికి తన సొంత చీరకొంగుని చింపి కట్టింది. దానికి బదులుగా కృష్ణుడు ఆమెను జీవితాంతం రక్షిస్తానని మాటిచ్చాడు. ఇది వినండి, సాక్షాత్తు లక్ష్మీదేవి తన భర్త విష్ణువును తిరిగి పొందడానికి బలి చక్రవర్తికి రాఖీ కట్టింది. మరి చూసారుగా, రాఖీ పండుగ కేవలం అన్నా చెల్లెల పండుగ మాత్రమే కాదు, భార్యాభర్తల ప్రేమకు, స్నేహితుల నమ్మకానికి ప్రతీక. ఇది కులానికి, మతానికి, బంధుత్వానికి, ఇలా అన్నిటికీ అతీతమైన ఒక అల్టిమేట్ రక్షణ బంధం. ఇప్పుడు దీనిపై మీరేమనుకుంటున్నారో నేను తెలుసుకోవాలి. వెంటనే కామెంట్స్ లో చెప్పేయండి. అందరికీ హ్యాపీ రక్షాబంధన్.